అందరికీ నమస్కారం అండి. నా పేరు షేక్ హుమాయూన్ బాషా, గ్రామ వార్డు వాలంటీర్ రాష్ట్ర అధ్యక్షుడిని. నాకు ఒక చిన్న సందేహం అండి ఈ ప్రభుత్వం మీద. ఎందుకంటే పార్థసారథి గారు ప్రెస్ మీట్లో కమిటీ వేస్తున్నాయని చెప్పారు. అసలు ఈ కమిటీ ఎవరి అధ్యక్షత వహిస్తున్నారు, ఈ కమిటీ సభ్యులు ఎవరు అనేది ఫస్ట్ తెలియాలా. ఇది ఎందుకు ఒక మీమాంసంగా పెట్టారు? కమిటీ అని చెప్పి వెళ్ళిపోయినప్పుడు కమిటీకి ఒక అధ్యక్షత ఉండదా? అది బయట చెప్పాలి కదా. ఈ కమిటీలో బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఏమైనా పెట్టుకున్నారా? చెప్పండి, మాకు అనుమానం వస్తుంది. ఇలాంటి బాబు రాజేంద్ర ప్రసాద్ లాంటి వాళ్ళు మీరు పెట్టుకుంటే ఆ కమిటీ ఏమని నివేదిక ఇస్తుంది? ఈ వాలంటీర్ వ్యవస్థ వద్దని చెప్పి చెప్తున్నారు ఫస్ట్ నుంచి. ఇలాంటి వాళ్ళు ఆ కమిటీలో ఎవరైనా పెట్టారా అని చెప్పి మాకు తెలియాలి. కాబట్టి మాకు డౌట్ 100%గా నేను పూర్తిగా దీన్ని ఖండిస్తున్నా. ఆ కమిటీ సభ్యులు ఎవరో మీరు ముందు ప్రెస్ నోట్ ఇవ్వండి. ఈ ప్రభుత్వానికి నేను ఒకటే చెప్తున్నాను, అల్టిమేట్ చెప్తున్నాను, వాలంటీర్ వ్యవస్థని కొనసాగించకపోతే ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నాం, చేస్తాము. మీరు ఒకసారి ఆలోచించండి మా గురించి. ఈరోజు మేము రోడ్డున పడ్డాం, కాదు కూడదంటారా? మేమైతే గట్టిగానే నిలబడి ఉన్నాం. మీ మీద ఒక నమ్మకంతో ఇప్పుడు దాకా మేము ఓపిక పట్టాం. ఈరోజు కమిటీ అని చెప్పి ఒక కుంటి చూపు చర్యతో మాట్లాడుతున్నారు. ఆ కమిటీకి అధ్యక్షత లేదా? ఆ కమిటీకి సభ్యులు లేరా? తెలియపరచలేరా? ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా.